హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో లెమన్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. 10 నిమిషాల్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికన్నా టూర్కి కానీ పిక్నిక్ కానీ వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు ఇది చేసుకొని తీసుకొని వెళ్తే సూపర్గా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఇప్పుడు దీనికోసం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ తీసుకున్నాను. ఇందులో నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న రైస్కి 2 నిమ్మకాయలు సరిపోయాయి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. రైస్ని బట్టి నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 2-3 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పల్లీలు, సన్నగా కట్ చేసుకున్న మిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ దాకా వేగించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇవి వేగిపోతాయి. ఇప్పుడు చిటికెడంతా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం కలిపి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటే అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా లెమన్ రైస్ రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే మీకు అన్నం మిగిలిపోతే దాంతో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.